చాలా దురదృష్టకరంగా మీ ముందర రావడం జరుగుతా ఉంది. ముఖ్య కారణం కాశ్మీర్ లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ పెట్టుకుని వాళ్ళ భార్య పిల్లల ముందరే క్యాంట్ ఇప్పి అతి ఘోరంగా చంపినారంటే ఇది మన హిందువుల్ని అందరినీ చంపినట్టు అనేసి కూడా నేను అందరికి తెలియజేసుకుంటూ ఒక 30 మందిని చంపినారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఈ 30 మందిని చంపిన దానికి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా సనాతన ధర్మం అనే సునామీతో ఉగ్రవాదులు అందరినీ పుట్టగతులు లేకుండా చేస్తున్నానని కూడా నేను మీ అందరికీ హెచ్చరిస్తూ నేను నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు నేను వినయంగా మనస్ఫూర్తిగా వినిపించుకుంటున్నా. ఏమరా అంటే ఆ ఉగ్రవాదుల్ని ఎంక్వైరీ చేసి విచారించి వాళ్ళపైన కేసులు పెట్టేది కాదు, ఎక్కడ కనబడితే అక్కడ స్పాట్ లో అతి భయంకరంగా నరకల్లా. ఆ నరకడం చూస్తే ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్క ఉగ్రవాది కూడా ఉచ్చలగారనేసి కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీ అందరికీ సగౌరవంగా తెలుపుకుంటూ మేము ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు ఈ ర్యాలీకి విచ్చేసిన నా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొకసారి చెప్తున్నా, ఉగ్రవాదులకి మేమందరము కూడా వ్యతిరేకంగా నిలబడతాం. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతాం. కనీసం కూడా నేను తెలియజేసుకుంటూ హిందువులకి ఎక్కడ ఏం జరిగినా హిందువులందరం కూడా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉగ్రవాదులపై దాడి చేసేది కూడా మేము కార్గిల్లో సైనికుల కంటే ఎక్కువగా ఈ విషయంలో పోరాడతామనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల ప్రమాణం చేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజం సార్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో పెహల్గాం అనే మన పార్కులో ఎంతో మంది టూరిస్టులు యాత్రకు పోయారు. ఫారినర్స్ ఉన్నారు, భారతీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వారిని పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులను తయారు చేసి లోకల్ గా ఉండే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మిలిటరీ డ్రెస్ వేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసినారు. అటాక్ చేసే విధానం కూడా ఎంత నీచంగా హీనంగా ఉంది అంటే, ఆ టూరిస్టులో పురుషుల దగ్గరికి పోయి వాళ్ళ ప్యాంటు ఇప్పమని చెప్పి వాడు హిందువా ముస్లిమా అని చూసి
వాడు హిందువు అయితే అక్కడికక్కడే కాల్చేశారు. ఈ యొక్క టూరిస్టులు మన హిందువులు అక్కడికి పోయిన వాళ్ళు మిలిటరీ డ్రెస్లో వచ్చిన వాళ్ళు మిలిటరీ వాళ్ళే ఉంటారని ఒక నమ్మకంతో వాళ్ళు అడిగిన దానికంతా సమాధానం చెప్పారు. వాళ్ళు ప్యాంట్ ఇప్పమంటే ఇప్పారు. ఎందుకంటే మిలిటరీ వాళ్ళ చెకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇలాంటివి ఉండదు. అయినా కానీ మిలిటరీ ఆదేశాలు పాటించడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రథమ కర్తవ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సహకరించినందుకు వాళ్ళు పర్టికులర్గా ముస్లింలను పక్కకు తోసేసి హిందువులు మాత్రమే చంపినారు. ఇది క్షమించరానటువంటి నేరం, ఘోరం. మన ప్రధాని మోదీ గారిని సభాముఖంగా కోరేది ఒకటే, అయ్యా ఎవరైతే టెర్రరిజం ప్రేరేపిస్తారో, టెర్రరిజానికి సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళని స్పాట్ లోనే చంపేయాలి. మర్యాద లేదు, ఎంక్వైరీ చేస్తాం, ఏదో కనుక్కుందాం, ఇంకేదో విషయం వస్తుంది అనేది దయచేసి ఆలోచించొద్దండి. ఎంతవరకు వీలైతే అంతవరకు చంపేయండి, నష్టం లేదు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ భారతీయులు కానీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే. వాళ్ళు అరాచక శక్తులు, సమాజానికి చీడ పురుగులు. అలాంటి చీడ పురుగులు ఏరేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, చీడపోతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం. దయచేసి ఆలోచించండి. మనం అందరం దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు, నికార్సైన భారతీయుడు ఈ సెక్యులర్ని ముసుగు వేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది పాత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని అందరినీ వదిలేయండి. మోడీ గారికి మన మద్దతు ఎంతైనా తెలియజేయాలి. మోడీ గారికి మనం అండదండలు ఇచ్చినామంటే పాకిస్తాన్ని కబడ్డీ ఆడుకోవచ్చు. పాకిస్తాన్ జనాభా పెద్దగా లేదు, మన ఆంధ్ర అంత ఉంటుంది పాకిస్తాన్. కానీ వాళ్ళకి ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పే సామెత, ఇటు చేసిన ముండ ఈదికి పెద్ద అని. టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి తయారవుతున్నారు, ప్రపంచ వ్యాప్తంగా పోతున్నారు, ముఖ్యంగా భారతదేశానికి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి, ఆర్థికంగా లేరు కాబట్టి మన భారతదేశంలో ఉండ కొంతమంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరైతే భారతదేశంలో సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ దయచేసి క్షమించకుండా షూట్ చేసేయాలి. స్పాట్ డిసిషన్ తీసుకోవాలి. టెర్రరిస్ట్ కన్ఫర్మ్ అయితే లేపేయాలి. అప్పుడే మన దేశం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మనం అందరం బాగుంటాము. దయచేసి మోదీ గారికి మరొకసారి విన్నపం, నిర్ణయాలు ఇప్పటికే చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మిలిటరీ వాళ్ళకి చాలా సౌలభ్యం కల్పించారు. పాటలు పాకిస్తాన్ వాడు ఒకప్పుడు మన 10 మందిని భారతీయులను చంపేస్తే పర్మిషన్ తీసుకునే లోపల మనం చాలా నష్టపోయేవాళ్ళం. ఇప్పుడు పర్మిషన్ లేదు. పాకిస్తాన్ బార్డర్లో ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్ గా మనం ఫైర్ చేయొచ్చు, మన వాళ్ళని కాపాడుకోవచ్చు, మనల్ని మనం కాపాడచ్చు, భారతదేశాన్ని కాపాడచ్చు. ఇదే కాబట్టి దయచేసి మోడీ గారు మా పలమనేరు పట్టణం నుంచి కోరుకుంటున్నాము, ఇలాంటి ముష్కరులను స్పాట్ లో చంపేయాలని మరొకసారి విన్నవించుకుంటూ బలో భారత్ మాతాకి. మన పలమనేరు పట్టణంలో నిన్న కాశ్మీర్ లో అతి హేయమైన జుగుప్సాకరమైన ఉగ్రదాడి జరిగింది. దానికి నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ, ఆ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి అమరులైనటువంటి మృతులకు నివాళిగా ఈ రోజు సంఘీభావంగా మన పలమనేరు పట్టణంలో ఈ శాంతియుత ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో చాలా అమానుషంగా, అంటే ఇంతవరకు చాలా ఉగ్రదాడులు జరిగాయి మన భారతదేశంలో, కానీ గత 10 సంవత్సరాలుగా ఉగ్రదాడి అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా ఉగ్రదాడి అనేది ప్రారంభమైంది. ఈ ఉగ్రదాడిలో నిన్న అమానుషం ఏమంటే, ఉగ్రదాడిలో కూడా మతాన్ని చూస్తూ, హిందువులను సపరేట్ చేస్తూ, ముస్లింలను సపరేట్ చేస్తూ, కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఉగ్రదాడి చేయడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో చేయడం జరిగిందంటే, మనకి భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనకు రావడం జరిగింది. అదేవిధంగా భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు విదేశీ పర్యటనకి పోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో
భారతదేశ ప్రతిష్ట గాని భారతీయులు అంటే గాని అంతర్జాతీయ సమాజంలో చాలా గౌరవం చాలా విలువ ఏర్పరచడం జరిగింది. దాన్ని దిగజార్చడానికి దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఒక కారణంగా చూపిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను తగ్గించడం జరుగుతా ఉంది. మన భారత ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము ఈ ఉగ్రదాడి పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంటి తుడుపు చర్యలు కాకుండా మరొకసారి భారతదేశంలో ఉగ్రదాడి జరగాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా పొలంనేరు పట్టణంలో నుంచి మేము ఈ నిరసన ర్యాలీ చేయడం జరుగుతా ఉంది. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పొలంనేరు పట్టణ అందరికి కూడా ఈ సంఘీభావం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ మరియు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ మానవహారం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కాశ్మీర్ లో చనిపోయినటువంటి మన హిందువులు ఉగ్రవాది దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ యొక్క దాడులు ఇప్పటి నుంచి జరుగుతూ ఉండేది కాదు. ఇది గత 700 సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము ముఖ్యంగా ఖండించాల్సింది ఏమరా అంటే, ఈ దాడులకి అంతం అనేది చేయాలి. ఇప్పుడు రష్యాలో చూసినా, అమెరికాలో చూసినా, లేదంటే జపాన్లో కానీ చైనాలో కానీ వేరే మతస్థులు ఎవరన్నా అక్కడ ఉంటే చాలా బాధ్యతతో చాలా భయంతో ఉండాల్సి వస్తుంది అనమాట. అదే ఒక మన భారతదేశంలో ఉండేటువంటి తత్వంలో మాత్రము ఆ యొక్క బాధ్యత గాని ఇది గాని ఏమీ లేదనమాట. ఇక్కడ ఉండేటువంటి బయట నుండి వచ్చిండేటువంటి మతస్థులందరూ ఇక్కడ ఉండేటువంటి హిందువులను మార్చేసి వాళ్ళ మతాలకి ప్రసిద్ధమైనటువంటి స్థానం కల్పించాలని చాలా కోరుతా ఉంటారు. దానికి భారతదేశం యొక్క రాజకీయంలో కూడా లోపల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రతి విధంగా ప్రతి ఒక్క చోట మన భారతదేశంలో కాశ్మీర్ లో వచ్చి ఇప్పుడు హిందుత్వం పెంచాలా అనేసి నరేంద్ర మోడీ గారు చాలా ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని అడ్డగించి ఇక్కడ మా యొక్క సంస్థ యొక్క దీనికి 2 ఉగ్రవాద సంస్థలు చాలా ముఖ్యంగా పనిచేసినాయి. దాంతో ఈ 2 ఉగ్రవాద సంస్థల్లో వచ్చి ప్రభుత్వంగా పనిచేసిన వ్యక్తులు అక్కడ హిందుత్వాన్ని నశింపజేసి ఇస్లామిక్ సంస్థను స్థాపించాలా అని చాలా ప్రముఖంగా పాత్ర పాటిస్తున్నాయన్నమాట. ఈ యొక్క దాన్ని మనం ఇక్కడి నుంచే ఖండిస్తూ ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ఆ యొక్క పెలమా దాడిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ మన హిందుత్వంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఈ యొక్క ఉగ్ర దాడిని మన భారతదేశంలో ఇంకా మీట జరగకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది, ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నది, ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది. కావున దయచేసి అందరూ ఆలోచన చేయండి. ఈ ఉగ్రదాడిని ఇంతటితో నిలిపేయడానికి ఖండించేదానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్ తరపులో అందరికీ విన్నపం చేసుకుంటున్నారు.